శంకర్ మాటంటే మాటే. కాని నువ్వు చెప్పిందాన్ని బట్టి జలజ హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు అతని క్యారెక్టర్ ప్రకారం జలజకి అతను సాయం చెయ్యాలి గాని ఎందుకు వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు? ఒకవేళ సాంబగాడో వాడి మనుషులు నన్ను చూశారంటే చాలా ప్రమాదం అంకుల్. ఇంకెప్పుడు వాళ్ళని ఊర్లో అడుగుపెట్ట నీకు. అన్నయ్య ఊళ్ళో ఉన్నాడా లేదా అన్న విషయం కనుక్కుని చెప్పాలి. ఏ ముహూర్తాన ఆ మంజిరి మొహం చూసి మోసపోయావు గాని నీ జీవితం సంకరాగిపోయిందిరా. అవును, ఎందుకలా అడుగుతున్నావు విరాట్? నీ అన్నయ్య ఊర్లో ఉన్నాడో లేడో అనే డౌట్ నీకెందుకొచ్చింది? అసలు నువ్వెక్కడున్నావు? థ్యాంక్స్ మంజరి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఇదేంటి విషయం చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు? అత్త ప్లేస్ నిర్ణయించమన్నావు కదా, నిర్ణయించానత్త. వాణ్ణి ఇక్కడికే తీసుకొచ్చి చంపుదాం. అన్నయ్య ఇక్కడికి ఎలా వస్తాడు అజయ్? ఇంపాసిబుల్. అయినా అన్నయ్య గురించి నీకు తెలీదు. 100 మందికైనా సమాధానం చెప్పగలదు. నీకు మా అత్త గురించి తెలియదు. తను తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆల్రెడీ ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది. అత్త ఏం ఆలోచిస్తున్నావు? బలవంతుణ్ణి చంపాలంటే ముందు వాణ్ణి బలహీనుణ్ణి చెయ్యాలా? అంటే ముందాణ్ణి మానసికంగా దెబ్బ కొట్టాలా? అమ్మా, మీ అన్నకి ఫోన్ చేయరా. నేను చేయాలా? చేసేది నువ్వే, కానీ మాట్లాడేది వీడు. ఏంది కంగారు పడతాండావ్? ఫోన్ చేసి ఏం మాట్లాడతారనా చెప్తా, నువ్వు చెయ్యి. ఆడు ఫోన్ ఎత్తగానే నీ తమ్ముణ్ణి చంపేస్తున్నా, దమ్ముంటే వచ్చి కాపాడుకో అని చెప్పరా. ఆడు ఖచ్చితంగా వస్తాడు. ఆడు శంకర్ సూర్య అయినా ఆ కార్తీక్ అయినా. ఫోన్ కొట్టు విరాట్. ఏంటి విరాట్ ఫోన్ చేస్తున్నాడు? రింగ్ అవుతోంది. విరాట్ విరాట్ కాదు, నర్సింగ్. గట్కేసర్ నర్సింగ్.
ఎవరు నువ్వు? నీ తమ్ముడు చావుని. నువ్వు 14 ఓళ్ళకి పెద్ద తోపు అని విన్నాను. నీకు దమ్ముంటే నీ తమ్ముణ్ణి వచ్చి కాపాడుకో. నీకు గంట టైం ఇస్తున్నా. గంట పైన 1 నిమిషం ఆలస్యమైనా నీ తమ్ముడు శవాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. రేయ్, ఎవడ్రా నువ్వు? నీకు నా తమ్ముడికి ఏంటి సంబంధం? వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? అవన్నీ ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. తొందరగా బయలుదేరరా. నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావేమో. కావాలంటే నీ తమ్ముడితో మాట్లాడుకో. అన్నయ్య అన్నయ్య విరాట్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. అన్నయ్య ప్లీజ్. విరాట్ ఎక్కడున్నావు? నీకేం కాదు, నేను వెంటనే వస్తున్నాను. ప్లీజ్ అన్నయ్య. డే. అర్థమైందిగా. ఘట్కేసర్ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వస్తే అక్కడ రైట్ సైడ్ ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడికి వచ్చాయి. నేను చెప్పిన టైంకి వస్తే నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటాడు, లేదంటే చస్తాడు. రేయ్ రేయ్ రేయ్, శభాష్ విరాట్, నువ్వు నాకు నచ్చినావు. ఇప్పుడు చూడు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన మీ అన్నని నేను ఈ లోకం నుంచే పంపేస్తాను. అత్త, ఒకవేళ వచ్చేది కార్తీక్ అయితే? ఏందిరా అట్ట అడుగుతాండావు? కార్తీక్ అయితే మన శత్రువు చేస్తాడు. అదే శంకర్ సూర్య అయితే విరాట్ శత్రువు చేస్తాడు. నువ్వు సూపర్ అత్త. ఏ విరాట్, చెప్పానా మా అత్త ప్లాన్ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుంది. ఏమంటావు? ఏంటి శంకర్ సూర్య సిటీ వైపు వెళ్తున్నాడు? కార్తీక్ కదా వెళ్లాల్సింది. ఇతను కార్తీక్ ఇంటికే వెళ్తున్నాడా? ఒకవేళ ఇతను కార్తీక్ ఇంటికే వెళ్తే శంకర్ సూర్య కార్తీక్ ఒక్కరే అని తేలిపోతుంది. ఇతన్ని ఫాలో అయితే అసలు విషయం బయటపడిపోతుంది. విరాట్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? తనకు ఎవరైనా శత్రువులు ఉండుంటారా? కానీ ఆ విషయం నాకెందుకు ఫోన్ చేసి చెప్పారు? అంటే వాళ్ళు శంకర్ సూర్యకి శత్రువులై ఉంటారు. విరాట్ని అడ్డం పెట్టుకుని శంకర్ సూర్యని ఏదైనా చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. శంకర్ సూర్యకి సిటీలో కూడా శత్రువులు ఉన్నారన్నమాట. ఏదేమైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. విరాట్ని ఎలాగైనా కాపాడాలి.
నిమిషం ఆలస్యమైనా ఈ తమ్ముడు శవాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అన్నా మేనక చెప్పరా. అక్క ఆ మేనక కనిపించిందక్క. ఎవడరా? యాడా? గట్కేసర్ రోడ్ లో ఉందక్క. నువ్వు దాన్ని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అది నీ చేతుల నుంచి తప్పించుకున్నది. ఇప్పుడు అది మా కళ్ళ ముందే ఉంది. వేసేయమంటావక్క? రేయ్! దాన్ని నా చేతులతోనే చంపాలా? నా పగ తీరాలంటే అది నా చేతుల్లోనే చావాలా? మరి ఇప్పుడేం చేయమంటావక్క? దాంతో పాటు ఇంకెవరైనా ఉండారా? ఎవరూ లేరక్క. ఒంటరిగానే రోడ్డు పక్కనుంది. అయితే దాన్ని వెంటనే గట్కేసర్ దగ్గర మన బంగ్లా కాడికి ఈడ్చుకునిరా. అట్నే అక్క. రేయ్, దింపరా బండి. దొరికినావే, ఇంత కాలానికి దొరికినావు. నా చేతుల్లోనే నువ్వు చస్తావు. రేయ్, స్పీడ్గా పోనీ. ఏమైందత్తా? ఎవరిని తీసుకురామని చెప్తున్నావు? రే అజయ్, ఆ మేనక మనోళ్ళకి ఒంటరిగా కంటపడినాదంట. దాని చావు దగ్గర పడే అది మనోళ్ళ కంటపడినది. దాన్ని ఈడ్చుకురమ్మని చెప్పినాన్రా. దాన్ని చంపి నా పగ చల్లార్చుకోవాలా? ఈరోజు మన టైం చాలా బాగుందత్తా. ఆ కార్తిక్ గడు మేనక ఇద్దరు ఒకేసారి చావబోతున్నారు. ఈ మేనకెవరాజే? అది మా చిరకాల శత్రువు విరాట్. మా బాబాయ్కి నమ్మక ద్రోహం చేసి మమ్మల్ని చంపాలని చూసింది. ఈరోజు అది మా చేతుల్లో చిక్కుకుంది. దానంతు చూస్తాం. అంతే కదబ్బాయ్. దీన్ని పావులా వాడుకొని వచ్చింది నీ అన్నో లేక కార్తీక్ గాడో మనం తెలుసుకోవచ్చు. అదెలా అంటే? వచ్చినోడు మేనకను చూసి గుర్తుపడితే వాడు కార్తీక్. మామూలుగా ఉంటే మీ అన్న శంకర్ సూర్య. ఇప్పటిదాకా వచ్చినది ఎవరో తెలియకపోయినా మనలో ఎవరో ఒకరి శత్రువు చస్తాడు కదా అనుకున్నాం. కానీ వాడంతట వాడే బయటపడే టైం వచ్చినది ఇప్పుడు. ఆ మేనక మన చేతికి చిక్కి ఆ చిక్కుముడినే విప్పబోతా ఉండాది. నా చేతుల్లో చావబోతూ కూడా అది నాకే సాయపడతా ఉండాది. రావే రావే మేనక. ఇదే ఆఖరి రోజు. రేయ్, చెప్పినది ఇన్నారు